నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనకి తెలంగాణలో ఎప్సెట్ అయితే రిలీజ్ అయిందనమాట. రిజల్ట్స్ సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ అనమాట. మీలో చాలామంది తెలంగాణ ఎంసెట్ రాసే ఉంటారు. బీటెక్ ఆర్ అగ్రికల్చర్లో ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్ళాలంటే ఈ యొక్క పరీక్ష రాయాలన్నమాట. దీనికి సంబంధించిన ఫలితాలు అయితే విడుదల అవ్వడం జరిగింది. ఈరోజు 11 రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే మనకైతే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్ ఎటువంటి ల్యాగ్ లేకుండా, ఎటువంటి కంగారు లేకుండా ఫ్రీగా సింగిల్ క్లిక్లో ఎలా చూసుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ యొక్క టెక్నిక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎటువంటి ల్యాగ్ ఉండదు, ఎటువంటి హడావిడి ఉండదు అనమాట. ఈజీగా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ టెక్నిక్ అయితే వెళ్ళిపోదాము. సింపుల్గా ఏం లేదు గైస్, మీరైతే గూగుల్కి వెళ్ళేసి తెలుగు జాబ్ అలర్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. మన వెబ్సైట్ వస్తుంది. అక్కడ దీనికి సంబంధించిన బ్లాగ్ పోస్ట్ అయితే ఒకటి రాశారనమాట. సో చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి టీఎస్ ఎంసెట్ 2025 రిలీజ్ అని వచ్చిందనమాట డేట్. దీని గురించి మొత్తం ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఎట్లా చూస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే టోటల్ వివరాలు కనిపిస్తాయి అనమాట. చెప్పినా కదా ఇందాకనే, ఈ రోజు 11 కరెక్ట్ రిజల్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం లాగ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు మీటింగ్ అవన్నీ పెట్టేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. తెలంగాణ ఎంసెట్ ఈ ఎప్సెట్ అంటున్నాం అనమాట ఈ రీసెంట్గా మనమైతే. సో దానికంటే ముందు మనలో మీరు ఎవరైనా సార్ చాలామంది మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు. సో జాయిన్ అవ్వండి గైస్, ఎందుకంటే మనకైతే ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్, కెరీర్ అప్డేట్స్ అన్ని పట్టుకొస్తూ ఉంటా. మీరు 10th, ఇంటర్, బీటెక్, డిగ్రీ ఏది పాస్ అయినా సరే దానికి సంబంధించిన గవర్నమెంట్ జాబ్లు, ప్రైవేట్ జాబ్లు, మంచి మంచి శాలరీ ఉన్నవన్నీ పట్టుకొస్తాను అనమాట. ఇంకా చాలు మన సోది. ఇప్పుడు డైరెక్ట్గా అయితే టాపిక్ అయితే వెళ్ళిపోదాము. కిందికి వెళ్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. కిందికి వెళ్తే ఇక్కడ చూడండి, తెలంగాణ ఎప్సెట్ 2025 ఫలితాలు విడుదల లింక్ అని చెప్పేసింది అనమాట. సో దానికైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కిందికి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, అంటే ఎట్లా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి. సో సింపుల్ ఏం లేదనమాట. ఇక్కడ మీరైతే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టేస్తే మీకైతే రిజల్ట్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీ ప్రింట్ అంటే మీ హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీ రిజల్ట్ ఎంత వచ్చింది, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎంత వచ్చిందని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారనమాట. సో లింక్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఏం లేదు, కిందికి వెళ్తే చెక్ రిజల్ట్స్ ఉంటుంది అన్నమాట. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెంసేపు ఆగమంటే వెయిట్ చేయండి. సో మన టైం కూడా అయిపోయింది. ఇక్కడ కిందికి వెళ్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట వెబ్సైట్. ఇక్కడ మిమ్మల్ని అయితే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సబ్మిట్ అని కొట్టేసేయండి. ప్రజెంట్ ఇంకా 11 అయింది కానీ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదు. కరెక్ట్గా ఇంకొక స్టార్ట్ చేస్తారు. హాల్ టికెట్ నెంబర్ కొట్టి సబ్మిట్ అని కొడితే మీకైతే అన్ని డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. రిజల్ట్ ఎంత వచ్చిందో. ఒకవేళ మీకు ఇంకా ఫార్మసీకి అన్ని సంబంధించిన ఇంకా కావాలంటే కింద ఈ లింక్ యూజ్ చేయొచ్చు మీరైతే. ఇది వచ్చేసరికి పైన ఇంజనీరింగ్కి సంబంధించింది. మీకు అగ్రికల్చర్, ఫార్మసీ కావాలంటే ఈ లింక్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్ చెప్తున్నాగా, హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి, సబ్మిట్ అని కొడితే మీ రిజల్ట్స్ వచ్చేస్తుంది. అండ్ గైస్ మన పేజ్ని ఫాలో కొట్టండి. చెప్పినగా తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది. దాంట్లో లింక్ ఉంది. గైస్ మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.